హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నాకైతే ఒక మంచి కస్టమైజ్డ్ కేక్ అయితే వచ్చిందండి. కస్టమైజేషన్ ఏంటి అంటే చాలా లెస్ క్రీమ్తో 1 kg టాల్ కేక్. చూడ్డానికేమో నాకు పెట్టిన పిక్ అది రెడ్ వెల్వెట్ కేక్, బట్ పైనాపిల్ ఫ్లేవర్ లో కావాలని అడిగారనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను స్పంజ్ వచ్చేసి ఇది 6 ఇంచెస్ టిన్ లో బేక్ చేసుకున్న కేక్స్ అండి ఇవన్నీ కూడా. అయితే నేను స్పంజ్ ఎక్కువగా క్రీమ్ తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ముందైతే చూస్తున్నారు కదా, స్పంజ్ అయితే ఈ విధంగా వెయిట్ చూసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు ఫైనల్ గా కేక్ కూడా వెయిట్ చేసి చూపిస్తాను. కాకపోతే చెప్పాను కదండి ఫుల్లీ కస్టమైజేషన్ అని. అయితే క్రీమ్ వచ్చేసి నేను ముందే చెప్పానండి, లేయర్స్ చాలా థిక్ గా కట్ చేసి పెడతానండి. మీరు చాలా అంటే చాలా తక్కువ క్రీమ్ యూజ్ చేయమంటున్నారు కదా, ఉన్న దాంట్లో ఎలా మేనేజ్ చేయాలో చూద్దామని చెప్పేశాను అనమాట. ఓకే అన్నారు వాళ్ళు కూడా, కస్టమర్ కూడా. ఓకేనా. అయితే ఇప్పుడు నేనైతే ఓన్లీ 3 లేయర్స్ లాగానే కట్ చేశానండి. యాక్చువల్గా అయితే మనం 1/2 kgకి 3 లేయర్స్ కట్ చేస్తాము. ఇక్కడ 1 kgకి కూడా నేను 3 లేయర్స్ లాగే కట్ చేసేసాను అనమాట. 3 లేయర్స్ కూడా ఈక్వల్ గా ఉండేలాగా చూసుకున్నాను. అంటే ఇప్పుడు పైన లేయర్, కింద లేయర్, మిగతావి ఇప్పుడు ఇక్కడ ఉన్న పీస్లన్నీ కూడా మిడిల్ లేయర్ లో వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ముందైతే ఇది క్రమ్ కోట్ చేసి పెట్టుకొని తర్వాత ఫాండెంట్ వర్క్ కూడా ఉందండి. అదే కస్టమైజేషన్ చెప్పాను కదా, మీకైతే పిక్ సైడ్ కి యాడ్ చేస్తాను, మీకు అర్థం అవుతుందిలేండి. వాళ్ళు పెట్టిన కేక్ పిక్చర్ కూడా మీకు కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా. అయితే ఇక్కడ నేను పెద్ద మిస్టేక్ చేశానండి. అది ఏంటో మీకు చూస్తుంటే అర్థమవుతుంటది. ఏంటంటే ఇది చాలా థిక్గా కట్ చేశాను కదండి, అందుకోసం అని కొంచెం షుగర్ సిరప్ కూడా కాస్త ఎక్కువే పడుతుంది అని నేను చూస్తూనే వేశాను. అయితే ఫస్ట్ లేయర్ ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఓకే, కానీ సెకండ్ లేయర్ లో యాడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది అనమాట. అంటే నేను ఆల్రెడీ అవి పీసెస్ లాగా కట్ చేశాను కదా, ఆల్రెడీ 3 లేయర్స్ లాగా అయిపోయాయి అనమాట. అయితే ఫస్ట్ లేయర్ కి యాడ్ చేశాక అర్థమైన విషయం ఏంటంటే సెకండ్ లేయర్ వరకు షుగర్ సిరప్ అస్సలు రాలేదన్నమాట. అలాగైతే ఇలాగా టేస్ట్ బాగోదేమో అని చెప్పేసి ఫస్ట్ లేయర్ ని పక్కకు పెట్టేసి సెకండ్ లేయర్ కి మళ్ళీ అప్లై చేశాను. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. అదేమైపోయిందంటే మొత్తం క్రమ్ కోట్ వేసిన తర్వాత షుగర్ సిరప్ అంతా బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది. మరి ఏం చేశాను ఏంటి కథా కమామిషు మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది నేను ఎలా మేనేజ్ చేశాను అని చెప్పేసి. ఎందుకంటే సహజంగా అందరికీ ఎదురయ్యే ప్రాబ్లమ్సేనండి, కాకపోతే మనం ఎలా సాల్వ్ చేసుకుంటాము అనేది మన చేతుల్లో ఉంటుంది. ప్రతిసారి మనకు ఇప్పుడు కోర్సులు తీసుకున్న వాళ్ళైనా కూడా ఎవరిని అడగాలో అర్థం కాదు. కొంచెం ఎక్స్పీరియన్స్ లో మనమే తెలుసుకోవడం మంచిది అని నా ఉద్దేశం. ఎందుకంటే నాకెవరూ నేర్పించలేదండి, నేను మొత్తం యూట్యూబ్ చూసే నేర్చుకున్నానని మీకు పదే చెప్తున్నాను కదా. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను ఎలా సాల్వ్ చేసుకుంటాను అనేది మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇక్కడ సెకండ్ లేయర్ వరకు కథ బాగానే నడిచింది. థర్డ్ లేయర్ పెట్టాక అర్థమైన విషయం ఏంటంటే షుగర్ సిరప్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేశానో చూస్తూ ఉండండి. ఒక చిన్న టిప్ అయితే మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు, ఇది డెఫినెట్ గా హెల్ప్ అవ్వచ్చు. చాలా మటుకు క్రమ్ కోట్ వేశాక ఇలా అవుతుంది అక్క అని చెప్పిన వాళ్ళు కూడా నాకు కూడా చెప్పారనమాట. ఇది సింగిల్ లేయర్ అయితే పర్వాలేదండి, స్లోగా కిందికి వెళ్తుంది. అది నేను 3 లేయర్స్ లాగా పెట్టేసేసరికి అది అర్థం కాలేదన్నమాట. కొంచెం ఎక్కువ అయిపోయింది షుగర్ సిరప్. ఓకేనా. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది మనకి. క్రమ్ కోట్ వేసిన తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే క్రీమ్ తక్కువలో కావాలని అడిగేసరికి దాన్ని ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. మా కేక్ బయటికి కనిపించినా పర్వాలేదు కానీ క్రీమ్ అయితే తక్కువ పెట్టండి. ఎందుకంటే కొంచెం వింటర్ సీజన్ కదండి, ఇది వచ్చేసేమో కూల్ కేక్ ఎక్కువగా ఇష్టపడట్లేదు. వింటర్ లో కాబట్టో ఏమో. ఓకేనా. చూస్తున్నారా, షుగర్ సిరప్ వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేశాను అనమాట, టిల్ట్ చేస్తే వచ్చేస్తుందేమో అని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇక లాభం లేదు అని చెప్పేసి ఇలా క్రాస్ గా పెట్టేసి ఒక 5 minutes అయితే ఇలాగే పట్టుకున్నానండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువైపోతే మాత్రం డెఫినెట్ గా దానికి ఆ స్లాంటింగ్ పొజిషన్ లో ఒక 5 to 10 minutes వదిలేసేయండి. అప్పుడు ఎక్సెస్ ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. కానీ ఇది క్రమ్ కోట్ వరకు అయితే ఓకే, కానీ ఫైనల్ ఐసింగ్ అయిన తర్వాత అయితే కొంచెం కష్టమేనండి. నేను ఒక 1/2 డ్రాప్ ఎల్లో వేద్దామంటే అది కాస్త ఎక్కువ పడింది. మళ్ళీ కలర్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే
కొంచెం ఇలా సైడ్కి పెట్టేసుకున్నా అనమాట. ఇదేంటంటే మనకి చీజ్ కలర్ రావడం కోసం అయితే చాలా అంటే చాలా తక్కువ అండి. హాఫ్ డ్రాప్ ఇలా టచ్ చేసినా సరిపోతుంది. అక్కడికి నాకు ఎక్కువ అనిపించి నేను సైడ్కి పెట్టేశాను. ఇదే సరిపోయింది. చూసుకొని కలుపుకోవడం బెటర్ అండి. ఎప్పుడైనా కలర్ కానీ ఏదైనా కూడా మనకి ఎక్కువైతే తగ్గించలేము, తక్కువైతే వేసుకోవచ్చు కాబట్టి. ఓకేనా. తర్వాత జస్ట్ పైపింగ్ బ్యాగ్ లోకి అయితే ఇది పెట్టేశాను. ఫస్ట్ ఒక చిన్న హోల్ పెట్టాను, ఎందుకంటే పైన కొంచెం ఈ కలర్ తో ఫినిషింగ్ చేసిన తర్వాత సైడ్ కి కొంచెం ఎడ్జెస్ రఫ్ ఫినిషింగ్ ఉందన్నమాట. చాలా తక్కువ క్రీమ్ అన్నారని నేనైతే డైరెక్ట్ గా ఇదే క్రీమ్ తో ఐసింగ్ అయితే ఫినిష్ చేద్దామని ట్రై చేశాను. ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకు రెఫరెన్స్ గా ఇచ్చిన కేక్ పిక్చర్ లోనేమో కొంచెం కాస్త క్రీమ్ ఎక్కువే ఉంది. దాన్ని మనం తక్కువ క్రీమ్ లో చేయడం అంటే కొంచెం రిస్కీగా టాస్కీగానే అనిపించింది. కాకపోతే ఇంకెలాగో అలాగైతే మేనేజ్ చేయాలి కదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని మనం పై వరకు తీసుకెళ్లి స్పూన్ తో అనాలన్నమాట. నేను ఏం చేశానంటే క్రమ్ కోట్ వేసిన తర్వాత దీంతోనే ఫినిషింగ్ ఇస్తే క్రీమ్ కాస్త తగ్గిద్ది కదా అని చెప్పేసి ఇలాగే ట్రై చేస్తున్నాను. ఇలా ఉందన్నమాట ఫైనల్ ఫినిషింగ్ అయితే నాకు వచ్చిన సమస్య ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఆ 2 లైన్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక లాభం లేదని చెప్పేసి గ్యాప్ లేకుండా ఈ విధంగా ముందు లైన్స్ ఇచ్చేసి తర్వాత స్పూన్ తో ఫినిషింగ్ ఇద్దామని ట్రై చేశాను. కాకపోతే కింద నుంచి పై వరకు క్రీమ్ ఎక్కువైపోతుందేమో అని చూసుకొని పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు అదొక్కటే రిక్వెస్ట్ అడిగారు కస్టమర్ అయితే. మాక్సిమం మీరు క్రీమ్ ఎంత తగ్గించినా పర్వాలేదండి అని చెప్పారనమాట. ఇంకా నా స్టైల్లో నేనైతే తగ్గించడానికి ట్రై చేశా. యాక్చువల్గా ముందైతే ఐసింగ్ చేసిన తర్వాత ఇలా ఫినిషింగ్ ఇస్తేనేమో మనకు లోపల ఏం ఇబ్బంది ఉండదు. నేను డైరెక్ట్ గా ఇంకా క్రమ్ కోట్ మీదే స్టార్ట్ చేసేసరికి అక్కడక్కడ కేక్ కనిపిస్తున్నట్టు అనిపించి మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. జస్ట్ రఫ్ ఎడ్జెస్ అండి, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. కాకపోతే ఇందులో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫాండెంట్ వర్క్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఫాండెంట్ వర్క్ ఉన్న ఆర్డర్ వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫాండెంట్ వర్క్ చేస్తారు, అది పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి. ఐ మీన్ ఇప్పుడు కేక్ మీద డైరెక్ట్ గా డెకరేట్ చేసి ఇలాగే ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఫాండెంట్ వర్క్ ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ లో ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది, అంటే మనకి స్వెట్టీగా అయిపోతుంది అనమాట. అలా బాగోదు కదా. తర్వాతకు వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారంటే, అందరు మిగతా హోమ్ మేకర్స్ నేను విన్నంత వరకు మీకు ఆర్డర్ కస్టమర్ తీసుకునే ముందు మీరు అన్ని ప్లేస్ చేసి ఇచ్చేయండి ఫాండెంట్ వర్క్ ని అని చెప్తారు. నేనేం చేస్తానంటే వాళ్ళని అడుగుతానండి, మీరు ఇప్పుడు తీసుకెళ్ళగానే కట్ చేసుకుంటారా లేదంటే టైం పట్టిద్దా అని అడుగుతాను. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ ఆర్డరే తీసుకోండి, వాళ్ళు 9కి డెలివరీ ఇవ్వమన్నారు. అడిగాను అనమాట, ఎప్పుడు కట్ చేసుకుంటారండి అంటే మిడ్-నైట్ అని చెప్పారు. మళ్ళీ 3 అవర్స్ ఇది రెస్ట్ లో ఉండాలి కాబట్టి నేను ఏం చెప్పానంటే, ఈ ఫాండెంట్ వర్క్ మీకు సపరేట్ గా చూసారు కదా 1 kg అయితే ఎగ్జాక్ట్ గా వచ్చేసింది మనకి ఇక్కడికే. మళ్ళీ స్ప్రింకిల్స్ ఫాండెంట్ వర్క్ వచ్చేసి ఇంకా ఎబవే అవుతుంది. మీరు బోర్డు వెయిట్ 80 grams తీసేసినా కూడా 1 kg అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే. ఇప్పుడైతే ఈ సిల్వర్ సిలిండర్స్ ని గోల్డ్ బాల్స్ ని అయితే నేను వేసి ఇచ్చాను కస్టమర్ కి ఇచ్చే ముందు. మిగతా ఫాండెంట్ వర్క్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానులేండి. అయితే ఫాండెంట్ వర్క్ ని మాత్రం ఒక బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తానండి, మీరు అరేంజ్ చేసుకోండి రెఫరెన్స్ పిక్ లో ఉన్న విధంగా అని చెప్తే ఓకే అన్నారనమాట. మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనమే అరేంజ్ చేయాలి అని ముందే అరేంజ్ చేసేస్తే మాత్రం ఫాండెంట్ తో చాలా కష్టపడిపోతామండి. కాబట్టి ఇదొక చిన్న సలహా అనుకోండి, వాళ్ళని అడగండి. మీరు టైం ఇస్తే ఓకే, లేదు అంటే మీరు అరేంజ్ చేసే టైం ఇస్తే ఓకే. అంటే ఇప్పుడు ఎంబటే కట్ చేసుకునేటట్టు ఉంటే ఓకే, ఏదో ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి కట్ చేసేలాగా అయితే. ఒక 3 to 4 hours తర్వాత కట్ చేసుకుంటామంటే మాత్రం ఈ విధంగా సపరేట్ గా ఇవ్వండి, ఫాండెంట్ వర్క్ ని సపరేట్ గా ఇవ్వండి, అంతే చెప్పేది నేను. ఫైనల్ గా అయితే వాళ్ళకి ఇచ్చే ముందు నేను డెకరేట్ చేసింది ఇవి కూడా నేను ఫ్రిడ్జ్ లో అది కూల్ అయిన తర్వాత కస్టమర్ కి ఇచ్చే ముందు ఈ స్ప్రింకిల్స్ యాడ్ చేశాను. మిగతావి మాత్రం ఫాండెంట్ వర్క్ మాత్రం మొత్తం నేను ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట. మీకు రెఫరెన్స్ పిక్ చూస్తే అర్థమవుతుంది కేక్ ఎగ్జాక్ట్ గా వచ్చిందా లేదా అనేది. మీరు ఫైనల్ వరకు చూసి చెప్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్. అయితే
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గోల్డ్ బాల్స్ పెట్టే ప్లేస్ లో కూడా రెఫరెన్స్ పిక్ లో అయితే గోల్డ్ సిలిండర్స్ ఉన్నాయి, నా దగ్గర లేవండి అని చెప్పేసి ఇవన్నీ ఆల్టర్నేటివ్ గా పెడతాను అంటే ఓకే అన్నారు. ఇవన్నీ కూడా ముందే మనం కస్టమర్ తో మాట్లాడుకోవాలండి, లేదంటే మేము చూపించినట్టుగా లేదే, ఈ సిలిండర్స్ మేము గోల్డ్ అడిగాం కదా మీరు సిల్వర్ పెట్టారు. ఈ టాపర్ కూడా ఇచ్చానండి కేక్ తో పాటు. ఫైనల్ గా మీకు కేక్ కాస్ట్ ఎంతో కూడా లాస్ట్ లో చెప్తాను, ఓకేనా. ఫాండెంట్ వర్క్ ప్లస్ 1 kg కేక్ ఇదంతా కలిపి కూడా నేను కాస్ట్ లాస్ట్ లో చెప్తాను. ఇలాగే ప్యాక్ చేసి అయితే ఇచ్చేసానండి. మీకు ఫాండెంట్ అయితే నేను హోమ్ మేడే చేస్తానని మీకు తెలుసు కదండి. జెలటిన్, తర్వాత బటర్, హనీ వేసి అయితే ఒక సిరప్ లాగా తయారు చేసుకొని ఐసింగ్ షుగర్ లో అయితే వేసేసి ఫాండెంట్ అయితే చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. 1/2 కప్ ఐసింగ్ షుగర్ తో చేశాను. లైవ్ వీడియో ఉంది, కావాలంటే వీడియో లింక్, రెగ్యులర్ గా చేసే లాంగ్ వీడియో ఉంది, మీకు ఏది కావాలంటే అది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. చాలా మటుకు నాకు కంప్లైంట్ విన్నది ఏంటంటే ఫాండెంట్ లో మనం రెడ్ కలర్ కలిపితే ఎక్కువ రెడ్ రాదు, అందుకని రెడ్ ఫాండెంట్ బ్లాక్ ఫాండెంట్ మాత్రం కొనండి అని చెప్తారు కదా. నేను ఇప్పుడు దీంట్లో ఒక 4 drops యాడ్ చేశానండి. నా హోమ్ మేడ్ ఫాండెంట్ లో మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెడ్ కాకుండా సూపర్ రెడ్ అని దొరుకుతుంది, మీకు ఇంతకుముందు చూపించాను కదా కలర్, అలాంటి రెడ్ కలర్ తీసుకుంటే మనకి ఈ రెడ్ అయితే వచ్చిందండి. ఒక్క 4 drops యాడ్ చేశాను, ఒక 30-40 grams ఉంటుందేమో ఫాండెంట్ అయితే. ఇవైతే హార్ట్ షేప్ కట్టర్స్ ఉన్నాయండి నా దగ్గర. కొంచెం కార్న్ఫ్లోర్ డస్ట్ చేసుకొని, నా దగ్గర ఇప్పటి వరకు రోలర్ పిన్ కూడా లేదు, ఫాండెంట్ రోలర్ అయితే ఏం లేదనమాట. జస్ట్ ప్లాస్టిక్ డవల్ ఉంటుంది కదా, దాంతోని ప్రెస్ చేసేసాను. ఈ విధంగా హార్ట్ షేప్ అయితే పెట్టి కొన్ని చేశాను. తర్వాత కొంచెం వీటికన్నా పెద్ద హార్ట్స్ అవసరం అయితే నేను చేత్తోనే రోల్ చేసి చేశాను. అది ఎలా చేశానో చూస్తుండండి, మీకు అర్థమవుతుంది. మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఫాండెంట్ వర్క్ ఎప్పుడైనా వచ్చినప్పుడు. ప్రతిసారి కట్టరే ఉండాల్సిన అవసరం లేదు కదా, మన దగ్గర స్టార్టింగ్ లో ఏవి ఉండవండి. అందుకోసమే నేను ఫాండెంట్ కూడా హోమ్ మేడే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే నాకు కావాల్సినప్పుడే కావాలంటే మాత్రం ఫాండెంట్ దొరకదు. కొన్నిసార్లు ఆర్డర్ కూడా వదిలేసుకున్నా అనమాట, ఫాండెంట్ వర్క్ లేక, ఫాండెంట్ లేక, ఓకేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక బాల్ లాగా చేసుకొని మన చిటికెన వేలుతో రోల్ చేస్తే ఈ విధంగా ప్రెస్ చేస్తే అయితే హార్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆ షేప్ ఏంటో నాకు కరెక్ట్ గా అనిపించక 2-3 సార్లు ట్రై చేశాను. ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని ఫైనల్ గా అయితే ఓకే అనిపించినప్పుడు ఇంతే అండి, జస్ట్ చిటికెన వేలుతో రోల్ చేసి మనకు షేప్ కరెక్ట్ గా వచ్చే వరకు ట్రై చేశాను అనమాట. మీరు అనుకోవచ్చు అక్కకు ఒక్కసారి వస్తుందని, అది అలా ఏం లేదండి, నేను కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫస్ట్ లో ఎవరైనా అంతే కదండి. ఈ విధంగా అయితే పెద్ద హార్ట్స్ అన్ని చేశాను అనమాట. ఈ 3D హార్ట్స్, చిన్న హార్ట్స్ అయితే చేసి అన్ని సపరేట్ గానే ప్యాకింగ్ చేసి ఇచ్చాను. ఫైనల్ గా కస్టమర్ నే అడిగాను అనమాట, మీరంతా పెట్టాక డెకరేట్ చేశాక నాకు ఒక వీడియో కానీ పిక్స్ కానీ పెట్టండి అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పెట్టారు. మంచి రివ్యూ అయితే ఇచ్చారు, కేక్ చాలా బాగుంది అక్క అని చెప్పేసి. వాళ్ళైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు, కేక్ చాలా బాగుందని చెప్పేసి, ఓకేనా. ఇప్పుడైతే ఇది నా దగ్గర ఒక పేస్ట్రీ బాక్స్ ఉంది. ఆ పేస్ట్రీ బాక్స్ లో ఈ విధంగా ఫాండెంట్ వర్క్ ఫాండెంట్ వర్క్ చేసిన హార్ట్స్ అన్ని కూడా పెట్టాను. వేరే ఏం లేవండి, జస్ట్ ఈ హార్ట్సే ఉన్నాయి, రెడ్ హార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా అది రెడ్ వెల్వెట్ కేక్, బట్ మనకు పైనాపిల్ ఫ్లేవర్ లో చేయమని అడిగారనమాట. అందుకని ఈ విధంగా అయితే ప్యాక్ చేసేసి కస్టమర్ కి అయితే ఇచ్చేసాను అనమాట. కేక్ సపరేట్ గా, ఫాండెంట్ వర్క్ సపరేట్ గా, టాపర్ సపరేట్ గా. ఎందుకంటే టాపర్ పెడితే కూడా మనకి బాక్స్ లో పట్టదు. ఈ రెండిట్లో ఏది బాగుంటుందా అని ఆలోచించి ఆ ట్విస్టులు ఉన్నదే ఇచ్చాను అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఫైనల్ గా వాళ్ళు నాకు పెట్టిన పిక్ అన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. తను ర్యాండమ్ గానే పెట్టింది, ఎగ్జాక్ట్ గా పిక్చర్ లో ఉన్నట్టు కాకుండా జస్ట్ ర్యాండమ్ గా ప్లేస్ చేశానండి. అయినా కూడా చాలా బాగుంది అవుట్పుట్ అయితే అని చెప్పారనమాట. ఓకేనా, మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే ప్లీజ్ ఒక కమెంట్ చేసి అయితే చెప్తారని ఆశిస్తున్నాను, ఓకేనా. దీని కేక్ కాస్ట్ అయితే 1 kg పైనాపిల్ వచ్చేసి 500 అండి. నేను ఈ ఫాండెంట్ కి టాపర్ కి కలిపి ఇంకొక 150 ఎక్స్ట్రా చార్జ్ చేస్తాను.